చాలా మందికి గొర్రెల ఫామ్ పెట్టాలని ఉంటుంది. కానీ గొర్రెల ఫామ్ ఎట్లా మెయింటైన్ చేయాలి, అసలు ఎట్లాంటివి చూస్ చేసుకోవాలి, దాని ఖర్చు ఎంత వస్తుంది, దాన్ని ఎట్లా అమ్ముకోవాలనే విషయాల గురించి ఈరోజు మన రవణ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఫస్ట్ మీకు గొర్రెల ఫామ్ పెట్టాలని ఎందుకు అనిపించింది, ఎన్ని తెచ్చినావు, ఏం కదా సరే చెప్పు. నమస్కారం అన్న. అయితే గొర్రె ఫామ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, మేమైతే మాకు జామ తోట ఉంది. జామ తోట 8 ఎకరాలు ఉంది. 8 ఎకరాలలో రోజు కల్టివేషన్ వేసి దున్నాలి, కలుపు తీయాలంటే దాదాపు మాకు దున్నినప్పుడల్లా 8,000 రూపాయలు ఖర్చు వస్తుంది. ఈ ఖర్చుని తప్పించుకోవాలి, ఏం చేయాలన్నప్పుడు ఇలా గడ్డి అది అలాలు అవి పడుతున్నాయి. అలాంటప్పుడు నాకు ఆలోచన వచ్చింది, అరే గొర్రె పొట్టెలు తెస్తే మనకు జామతో పాటు ఈ గొర్రెతో పాటు ఇన్కమ్ వస్తుంది అనేసి గొర్రె పొట్టెలు తెచ్చుకోవడం జరిగింది అన్న. ఓకే, ఇప్పుడు మన పొడేలు తేవడానికి ఎక్కడికి వెళ్ళినావు, అంటే ఏ సైజు పొడేళ్ళని తెచ్చినావు? అయితే మేము ఫస్ట్ టైం నేను గొర్రె పొట్టేలు తేవడము, గొర్రె పొట్టేలు తీసుకొచ్చింది మాత్రం పెబ్బేరు సంతకి వెళ్ళినాము. కొంచెం అవగాహన లేదు, ఫస్ట్ టైం కదా. అక్కడికి వెళ్ళి సంత ఎక్కడ ఉంది? ఇక్కడ మన గద్వాల్ వెళ్ళే రూట్లో, జడ్చల్ వెళ్ళే రూట్లో ఉంటుంది. మన మహబూబ్నగర్ దగ్గర హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ దూరంలో ఉంటుంది మనకు పెబ్బేరు సంత, పెద్ద సంత తెలంగాణలో. ఓకే, అక్కడికి వెళ్ళి గొర్రె పొట్టేలు ఫస్ట్ టైం వెళ్ళాము. తెలిసిన అతను తీసుకొని వెళ్ళాము. దాదాపు 25 పొట్టేలు తీసుకొని వచ్చినాము. 25 పొట్టేలు తెచ్చిరు. మొత్తం ఎంత పడ్డది ఒక్కొక్క పొట్టేలు? మీకు మొత్తం కాస్ట్ ఎంత వచ్చింది, ట్రాన్స్పోర్ట్ అంతా కలుపుకుంటే? మేము అక్కడికి వెళ్ళి చాలా పొట్టేలు చూసినాం. పెద్ద సైజు పొట్టేలు చూసినాం, చిన్న సైజు పొట్టేలు చూసినాం. మాకు కొంచెం అవగాహన లేక కొంచెం చిన్న సైజే తెచ్చినాము. ఇవి మాత్రం జత మాకు 10,600 రూపాయలు పడ్డది. అంటే ఒకటి 5,300 పడ్డది. జత 10,000 అంటే ఆల్మోస్ట్ 5,600 రూపాయలు ఇది పడ్డది. అంటే మొత్తం 25 పొట్టేలు తెచ్చింది. 25 పొట్టేలు తెచ్చినాము. దాదాపు మీకు 1,25,000 వరకు ఖర్చు వచ్చింది. 1,25,000 పొట్టేళ్ళకి ఇచ్చినాము. ట్రాన్స్పోర్ట్ ఒక 3,500 నుంచి 4,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్. మొత్తం 1,30,000 వరకు ఖర్చు వస్తుంది ఇది పెట్టుకోవడం 25 పొట్టేళ్ళకు. ఈ పొట్టేలు తేవడం వల్ల వాటికి గొర్రె పొట్టేలకు 1,20,000 అయింది ట్రాన్స్పోర్ట్కి. అది ప్లస్ దీనికి మెడిసిన్ ఉంటుంది. ఓకే, మెడిసిన్ కూడా ఒక 5,000 నుంచి 6,000. మెడిసిన్ ఎందుకు ఇవ్వాలి? ఖచ్చితంగా ఇవ్వాలి, ఎందుకంటే కొత్త ఫాము అక్కడ ఇప్పుడు దాదాపు 150 కిలోమీటర్ల దూరం నుంచి తెచ్చినాము. ఇంకోటి ఇవి 2 months to 3 months పిల్లలు. ఇవి అక్కడ నుంచి తెచ్చినప్పుడు వీటికి తల్లి నుంచి వేరు చేసుకొని తీసుకొచ్చినటువంటి పిల్లలు ఇవి. అక్కడ నుంచి ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత వాతావరణం సెట్ కాక ఇక్కడ గ్రాస్ తింటాయా తినవో తెలియదు కొద్దిగా. అయితే వీటికి డిసీజెస్ అనేవి వస్తాయి, రోగాలని వస్తాయి. కాబట్టి ముందే మనం మెడిసిన్ కూడా తెచ్చి పెట్టుకోవాలి. ఇప్పుడు 25 పిల్లలకి 25 పిల్లలు ఉన్నాయా, ఇంకేమైనా చనిపోయినాయా అన్న? తెచ్చి దాదాపుగా ఇవి 55 రోజులు అవుతుంది. తెచ్చిన 25 పొట్టేలలో మనకు దాదాపు ఒక 2 అయితే చనిపోయినాయి. రెండు ఎందుకు చనిపోయినాయి అంటే, తెచ్చిన సైజులలో మామూలుగా రైతు ఫార్మింగ్ చేసే షీప్ తెచ్చుకునేటప్పుడు దాదాపుగా 3 నెలల పైన మనకి చూస్తుండొచ్చు మీరు, ఒక ఇంచ్ కొమ్ము బయటకు వెళ్ళినటువంటి పిల్లల్ని తెచ్చుకుంటే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. మేమేం చేసినామంటే లాట్గా 25 పిల్లలు ఒకే దగ్గర ఉండడం వల్ల కొన్ని దాదాపు ఒక 4-5 పిల్లలు చిన్న పిల్లలు వీక్ పిల్లలు వచ్చినాయి. వీక్ పిల్లలు రావడం వల్ల కొద్దిగా అయితే అవి 2 చనిపోయినాయి. ఓకే ఓకే. ఇప్పుడు మనకు దీనికి ఫీడ్ ఎట్లా, ఇవి ఎట్లా తింటాయి, ఏం తింటాయి? మన గొర్రెలు అనగానే అందరూ తీసుకొని పోవాలి, పొద్దున పోవాలి, సాయంత్రం రోజు కాసుకుంటూ కూర్చోవాలనుకుంటారు. మీరు ఎట్లా చేస్తుంది? మేము దాదాపుగా ఏమో ఈజీ అనుకున్నాం, తీసుకొచ్చి తోటలు వేస్తే తింటాయి ఉంటాయి అనుకున్నాం. కానీ అంత ఈజీ అయితే ఏం కాదు. తీసుకొచ్చి వేసిన తర్వాత 8 ఎకరాల్లో తింటాయి, మంచిగానే అవంతలు వస్తాయి అనుకున్నాం. కాబట్టి వీటికి మెయింటెనెన్స్ అయితే ఉంది. వచ్చిన 10-15 రోజులు కొత్త ప్లేస్కి వచ్చినాయి. ఫుడ్ దీంట్లో అలాలు అవి తినడం వల్ల కొద్దిగా లూజ్ మోషన్ జరగడము, ఫుడ్ కొన్ని సరిగా తినకపోవడం, కొన్ని ఆల్రెడీ పాలు తాగే పిల్లలు ఉన్నట్టున్నాయి దీంట్లో. అట్లా ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. అయిపోయిన తర్వాత యూట్యూబ్లో అక్కడ చూసినప్పుడు టీఎంఆర్ దానా ఒకటి కనిపించింది. దాన్ని తీసుకొచ్చి వేసుకున్న తర్వాత కొద్దిగా అయితే వాటికి ప్రోటీన్స్ అట్లాంటివి అనుకున్నాయి. ఎన్ని కిలోలు దానా ఇస్తారు రోజు? అంటే వీటికి ఖర్చు వస్తుంది రోజు ఒక యావరేజ్గా మేము చూసుకుంటే తీసుకొచ్చింది 25 పొట్టేలే కాబట్టి ఒక ఫస్ట్ అసలు ఎట్లుంటుంది ఆ దానాన్ని తెలియదు. తీసుకొచ్చి దాదాపు న్యాచురల్గా తిరుగుతాయి. దాదాపు మేజర్గా న్యాచురల్ తిరిగి పెరిగింది. కానీ కొంచెం వీటికి ఏంటంటే సప్లిమెంట్స్ కొద్దిగా చిన్నపిల్లలు కదా, కొద్దిగా ప్రోటీన్ అవి అందాలి కాబట్టి ఆ ఫీడ్లో ఉంటాయని తెలుసుకున్నాం. కాబట్టి ఆ ఫీడ్ తీసుకొచ్చి వేసినాము. వేసిన తర్వాత మార్నింగ్ ఒక 25 kgsకి ఒక 5 to 10 kgs మార్నింగ్ ఇస్తాము. సాయంత్రం ఒక 5 kgs ఇస్తాము. కొద్దిగా వాటికి ఏంటంటే ప్రోటీన్ అందేటట్టుగా చేసుకుంటాం. మిగతా మొత్తము ఈ గడ్డిలనే తిరుగుతూ ఉంటాయి. మామూలుగా అయితే మొత్తం చుట్టూ కాంపౌండ్ ఉంది, దీంట్లోనే తిరుగుతాయి. బయటకి ఏం పోవు, దీంట్లోనే ఫుడ్ మేజర్. కాకపోతే ఏంటంటే పోషకాలు అందడానికి జర స్ట్రాంగ్ ఉండడానికి మీరు ఫీడ్ ఇస్తున్నాం అంతే. సో ఇప్పుడు ఇది ఒకవేళ ఇప్పుడు ఇవి ఎన్ని రోజుల తర్వాత పెద్దగా అయితే మనకు సేల్ చేసుకోవడానికి కానీ దేనికైనా? ఇవి తెచ్చింది అయితే 3 months పిల్లలు మనము అక్కడ మార్కెట్లో కొనుక్కొని వచ్చినాము. ఇంకొక 3 to 4 months మనం పెంచడం అయితే ఉంటుంది. ఒక 4 నెలలు వేస్తే ఇవి ఒక 8 నెలల పిల్ల అవుతుంది. దాదాపు 7 నుంచి 8 నెలల పిల్ల అవుతుంది.
అప్పుడు ఇది కటింగ్ పర్పస్ జర చూడడానికి పొట్టేలు మాంసం పెరగడం దాదాపు 25 కిలోల నుంచి 30 కిలోల వెయిట్ వస్తుంది. ఇప్పుడు మేము తెచ్చినప్పుడు ఇవి లైవ్ వెయిట్ 10 కిలోల నుంచి 8 కిలోల మధ్యలో ఉండేది, కొన్ని 15 కిలోలు కూడా ఉండేది. మేజర్గా అప్పుడు 25 కిలోల నుంచి 30 కిలోల మధ్యలో సేల్ చేసుకుంటే మేము తెచ్చింది 5,300 కదా, యావరేజ్గా మనము 10,000 నుంచి 12,000 మధ్యలో అమ్ముకుంటే కొంచెం లాభం చూసే అవకాశం ఉంది దీంట్లో. ఓకే, ఇంక ఎన్ని రోజులు మొత్తం ఇప్పుడు మనము ఎన్ని రోజులు పడి ఎన్ని నెలలకు అమ్ముకోవచ్చు దీన్ని? ఇప్పుడు 3 నెలల పిల్లలు తెచ్చాం కదన్న, 3 నెలల పిల్లలు అంటే ఇంకో 3 నెలలు, ఇంకో 4 నెలలు, మొత్తం 7 నెలలు కంప్లీట్ చేసుకుంటే ఇంకో 4 నెలలు మెయింటైన్ చేయాలి వీటిని. 4 నెలలు మెయింటైన్ చేస్తే మనం యావరేజ్గా 10,000 నుంచి 12,000 మధ్యలో అమ్ముకోవచ్చు. సో ఇప్పుడు ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకో వాళ్ళకి ఏం చెప్తాము? కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకైతే నేను చెప్పాల్సింది ఏంటంటే ఇవి తక్కువ రేటుకి వస్తున్నాయని మాత్రం ఎవరు పర్చేజ్ చేసుకొని వద్దు ఫస్ట్ మార్కెట్కి వెళ్ళినప్పుడు. ఇంకోటి మార్కెట్లో కాకుండా సంతలలో కాకుండా నేరుగా రైతు దగ్గర తీసుకునేటట్టు చూసుకోవాలి. అట్లా చూసుకొని తీసుకుంటే బెస్ట్. ఇంకోటి 3 నెలలు ప్లస్ 4 నెలల పిల్ల ఒక పొట్టేలకి కొమ్ము ఇంచు బయటకు వెళ్ళి ఉండాలి. ఇంకోటి వాటి యొక్క బాడీని స్ట్రక్చర్ చూస్తే జంప్ కానీ వాటి హైట్ కానీ చూడాలన్నమాట. చూస్తే హైట్ వాటి చురుకుదనంగా ఉండాలి. చురుకుదనంగా అంటే బాడీ వెయిట్ కొద్దిగా చూస్తే కాళ్ళ మీద హైట్గా ఉండాలి. వాటి బాడీని చూస్తే అమ్మ ఎంత బాగుందని అనేది చూసుకోవాలన్నమాట. మేజర్గా పొట్టి పిల్లలు, చిన్న పిల్లలు తక్కువ రేటుకి వస్తున్నాయని తీసుకోవద్దు అసలు. అట్లా తీసుకుంటే అవి కొద్ది రోజులు ఉన్నా కూడా చనిపోతాయి అన్నమాట. కాబట్టి ఎక్కువ మాత్రం 4 నెలల పైన ఉన్న పిల్లలు రేట్ ఎక్కువైనా సరే అవి దాదాపు 7,000 అట్లా దొరుకుతాయి. ఒక పిల్ల 7,000 అంటే జత 14,000 రూపాయలు దొరుకుతాయి. అట్లాంటి పిల్లలు తీసుకుంటే మొటాలిటీ అనేది చనిపోవడం అనేది తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ కొంతమంది తెచ్చుకోవాలనుకో ఒకటేసారి 100-50 తెచ్చుకోవచ్చా, లేకపోతే ఫస్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలి? అన్న కొత్త ఫామ్ పెట్టే వాళ్ళైతే ఒకటేసారి 100-50 అయితే తెచ్చుకోవద్దు. ఫస్ట్ 10, 15, 20 తెచ్చుకొని వాటిని మెయింటైన్ చేసిన తర్వాత ఇవి బతుకుతున్నాయా చస్తున్నాయా, వాటిని ఎట్లా మెయింటైన్ చేస్తున్నాం కాదనేది ఒక 10 నుంచి 20 పిల్లలు తెచ్చుకుంటే మనకు అర్థమైపోతుంది. అది తెచ్చుకున్న తర్వాత దాంట్లో సక్సెస్ సాధించిన దానిలో లూపోల్స్ ఉంటాయి. మనము మెడిసిన్ ఇచ్చినా కూడా కొన్ని, మనము దానికి ఫీవర్ వచ్చింది దానికి మెడిసిన్ ఇచ్చినా కూడా కొన్ని చచ్చిపోతుంటాయి. కాబట్టి ఫస్ట్ అనుభవం ఒక 20 తెచ్చుకొని దాంట్లో అనుభవం వచ్చిన తర్వాత నువ్వు 50-100 అంటే మనకి తెలియాలి మనతో అవుతుందా, మనం మెయింటైన్ చేయగలుగుతామా, దీనికి ఎట్లా ఉంటుంది, ఏం ఫీడ్ చేయాలని, ఖర్చు ఎంత అని అర్థమవుతుంది. అట్లా తెచ్చుకుంటేనే బాగుంటుంది. కానీ మనం ఎక్కడేసారి నాకు ఇక పైసలు ఉన్నాయి కానీ మొత్తం తెచ్చి పెట్టుకుంటే మాత్రం లాస్ వస్తుంది ఖచ్చితంగా. ఓకే. సో మొత్తమే అయితే మనం ఈ వీడియో నుంచి అయితే తెలుసుకున్నాం సార్. రవాణా మన ఇట్లాంటి వీడియోల కోసం మన అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ అడుగు.